నమస్తే, వెల్కమ్ టు లియో. సినీ సెలబ్రిటీలపై నోరు పారేసుకొని సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అనిపించుకున్నటువంటి ఒక వేణుస్వామి మళ్ళీ తన సెలబ్రిటీ హోదా పైన మోజేమో తెలియదు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పైన తన స్పందన ఏంటని చెప్పాడు. గతంలోనే నేను సినీ రాజకీయ ప్రముఖుల గురించి నేను ఇకపై మాట్లాడను అని చెప్పేసి అంటూనే మళ్ళీ ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మొత్తానికి ఈసారి వేణుస్వామికి అరెస్ట్ తప్పదా? దీనికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వేణుస్వామి గతంలోనే తనకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా సరే తను సెలబ్రిటీలపై నోరు పారేసుకొని అన్నీ కూడా అపశకునాలు మాట్లాడుతూ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి విడాకులు అని చెప్పి, లేదా వచ్చే సంవత్సరంలో సెలబ్రిటీలు కొంతమంది చనిపోతున్నారని చెప్పి ఇలా మాట్లాడుతూ వచ్చాడు. దానికి తగిన బుద్ధి అయితే చెప్పారు. కానీ మళ్ళీ ఇకపై సినీ అండ్ రాజకీయ ప్రముఖుల గురించి నేను ఇకపై మాట్లాడను, ఇది ఒట్టు అని చెప్పేసి మాట్లాడినటువంటి వేణుస్వామి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్పై మాట్లాడడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడాడు అంటే ఏం చెప్తారు? ఒట్టు తీసి గట్టును పెట్టాడండి. పెట్టి మళ్ళా నోరు ఊరుకోట్లా. ఇప్పుడు ఎలాగో ఒకలాగా ఇప్పుడు అంబటి రాంబాబు మనం చెప్పుకున్నాం కదా, ఇలా వీళ్ళకి ఇంట్లో కూర్చుంటే గడవట్లా, ప్రజల్లోకి రావాలి. లేదా సిగ్గుందండి ఆయనకి, అనకూడదు మనం అన్నమాట. నేను ఇంక మీదట మాట్లాడను సెలబ్రిటీల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ, ఎటువంటి ప్రెడిక్షన్స్ ఇవ్వను, నేను జాతకాలు చెప్పను, నేను మాట్లాడను అంటూ అంత ఖచ్చితంగా చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడో తెలుసా మీకు? జైలుకి వెళ్ళొచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, జైలుకి వెళ్ళొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అయిపోతాడు. గతంలో కూడా జైలుకి వెళ్ళొచ్చి జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు, అదే కోవలోకి. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. అసలు నీకు ఎందుకు? అసలు లోవర్ మూసుకుని ఇంట్లో కూర్చొని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ ఎలాగ తప్పదండి ఆయనకి. ఈయనకి ఎందుకంటే ఇలా సరిపోదు, వీళ్ళకి ఒక భయం రావాలి. ఆ భయం లేక ఇలా ఉన్నారు వీళ్ళందరూ. ఒక దెబ్బ పడితే కానీ మనిషికి బుద్ధి రాదంటారు చూడండి, అట్లాగా ఒక్కసారి జైలుకి వెళ్తే వణికిపోవాలి మళ్ళా. అవునా కదా? ఇప్పుడు అసలు మనం అనుకుందామండి, అసలు అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు అసలు రాజకీయాల్లోకి వస్తారు? కొంచెం ఆలోచిస్తే అంటే రెండు చెవుల మధ్య తలకాయ ఉన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది. అది లేనివాడే ఇట్లా మాట్లాడతాడు. అయితే గతంలో కూడా చూసుకుంటే నాగ చైతన్య సమంతకు సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించి తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అతి తొందరలో విడాకులు తీసుకోబోతున్నారని, అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ అది కొంతమంది వీళ్ళ మధ్యన పెట్టినటువంటి ఒక రిలేషన్ అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న నాగ చైతన్య శోభితా ధూళిపాల పెళ్లికి సంబంధించి మాట్లాడుతూ కూడా అదే రకమైన కామెంట్స్ చేస్తూ వచ్చాడు. కానీ అప్పుడు మాత్రం సినిమాకి సంబంధించి మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చి ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు. అప్పుడు సినీ కానీ రాజకీయ కానీ ప్రముఖుల గురించి నేను ఇకపై మాట్లాడను అంటున్నటువంటి ఒక వేణుస్వామి మళ్ళీ ఎందుకు పదే మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా అదే సరైన బ్లో రాలేదు ఆయనకి, అది రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పాడండి. అది నిజమైందంటే అది ఎందుకయింది, ఏ రకంగా అయింది ప్రజలకు తెలుసు. అది వాళ్ళు చేసుకున్న కర్మలు. అదేమి జాతకం ప్రకారం అయిపోయిందని మీరు చెప్పలేరు. ఇక శోభిత అనే ఆవిడ ఇప్పుడు నాగ చైతన్యం చేసుకున్నారు. నిజంగా మీరు ఆ వీడియోస్ చూసారంటే తను మనస్ఫూర్తిగా నాగ చైతన్యం ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆవిడ. ఎంత ఆనందంగా, అసలు ద వే షీ ఈస్ డాన్సింగ్ అండ్ ఆల్ చాలా అద్భుతంగా ఉంది. మనం అది చూస్తే కనుక అయితే అది చాలా న్యాచురల్గా ఆవిడ ఇష్టపడి చేసుకుంది. కాబట్టి నువ్వు ఎందుకు వాగుతావు? ఒక జంట ఏకమవుతుంటే నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి. నువ్వు ఒక మంచి జ్యోతిష్యుడు అయితే ఈ రకంగా ఉండవు. నువ్వు అంటే నువ్వు ఒక కపట జ్యోతిష్యుడివి. లేకపోతే నువ్వు వార్తల్లో ఉండడం కోసం చెడు ఎందుకు ప్రచారం చేస్తావు? వాళ్ళు బాగుంటారని చెప్పచ్చుగా అదే నోటితో. వాళ్ళు చక్కగా కలిసి ఉంటారు, ఇది నేను ఇవాళ చెప్తున్నాను ఈ జాతకం అంటే నీ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. నోరు విప్పితే వాడు విడిపోతాడు, వీడు విడిపోతాడు. ఇదని నువ్వు ఎప్పుడు విడిపోతావో నువ్వు చెప్పుకో, అంతే కదండి. మరి నీ గురించి ఎందుకు మాట్లాడవు? అసలు నీ కంపాటబిలిటీ ఎక్కడుంది నీ భార్యతోటి? ఒక రకంగా ఏం చూసి అమ్మాయి చేసుకుంది, లేకపోతే ఏం చూసి నువ్వు అమ్మాయిని తెచ్చుకున్నావు? కాబట్టి నువ్వు నీ గురువింద గింజ నలుపు ఫస్ట్ నువ్వు మాట్లాడు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఇవాళ పుష్ప అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఈయన రాజకీయ పార్టీ ఎందుకు పెడతాడు? అసలు ఇప్పుడు రాజకీయాలు అనేవి అంత నీచం అయిపోయాయండి. అంటే ఎందుకంటున్నావంటే ఇవాళ అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఒక స్టాంపీడ్ కోసమని ఒక మధ్యంతర బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఒక రోజులో ఆయన పార్టీ పెట్టేస్తాడా? ఒక ఏడాదిలో ముఖ్యమంత్రి అయిపోతాడా? అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఏమైనా ఖాళీగా ఉందా?
ఒకవేళ తెలంగాణ అనుకుంటే తెలంగాణలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు. 28 వరకు ఇక్కడ ఎన్నికలు లేవు. 28 ఎన్నికల్లో ఎవడు రాజా ఎవడు మంత్రి ఎవడికి తెలియదు. రేవంత్ రెడ్డి వస్తాడా రాడా ఎవడు ప్రెడిక్ట్ చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఇంకా దిగజారుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా ఇప్పుడు కవిత అయితే బయటకు వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా ఎటొచ్చి హరీష్ రావు అనే వ్యక్తి తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే కనుకైతే రేపొద్దున ఫ్యూచర్ ముఖ్యమంత్రి ఆయనే కావచ్చు. ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ కంటే లేకపోతే అరవింద్ కంటే ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఈటెల రాజేంద్ర కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్నా అంటే వాళ్ళు ఎంపీలు కాబట్టి పక్కన పెట్టండి, మామూలుగా చెప్తున్నాం, ఒక బీజేపీ నేతలుగా మాట్లాడుతున్నాం అంతే. సో వీళ్ళందరికంటే కూడా హరీష్ రావు ఫస్ట్ నుంచి కూడా తను మావయ్యతో పెరిగాడు, మావయ్య దగ్గర నేర్చుకున్నాడు మెళకువలు. కాబట్టి ఇవాళ ఒక రాజకీయ చతురత ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా హరీష్ రావుకు ఉంది. హరీష్ రావు మే బికమ్ ద ఫ్యూచర్ ముఖ్యమంత్రి ఫర్ తెలంగాణ ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రావడంలో అతని పాత్ర ఎంతో కీలకం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి రాజకీయంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అని కావచ్చు, ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణి అని చెప్పి కూడా అనుకోవచ్చా? అదే అక్కడ కూడా వస్తాను నేను. ఇప్పుడు మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తనే చెప్పారు, ఎవరు పవన్ కళ్యాణే చెప్పారు ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా అంటే ఒక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అని మనం కూడా చెప్పుకున్నాం గతంలో. 34 పవన్ కళ్యాణ్కి రాసి పెట్టుకోండి అని. 34 ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ అని మనం గతంలో చాలా వీడియోస్లో చెప్పాం. మన ఎలక్షన్స్ ముందు చెప్పాం, ఎలక్షన్స్ తర్వాత చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. 34 ఒకవేళ పవన్ కళ్యాణ్ అయితే 39 లోకేష్ అవుతారు. ఈ 2 టర్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఎక్కడ మీకు అసలు అవకాశం ఉంది అనుకుందాం. ఒకవేళ పార్టీ పెడతాడు అందు కూడా అనుకుందాం. మీకు పార్టీ పెడితే ఇప్పుడు విజయకాంత్ తమిళనాడులో పెట్టి, విజయకాంత్కి చాలా మంచి పేరు, 8% అతనికి ఓటు శాతం ఉంది. అతను ఎప్పుడూ కూడా కీలకంగానే ఉన్నాడు. నీకు అంత ఓటు శాతం ఉందా పుష్పకి అంటే ఇతను ఎవరు అల్లు అర్జున్కి? ఎందుకంటే ఇతను పూర్తిగా ఆంధ్ర కాదు, పూర్తిగా తెలంగాణ కాదు, నెయిదర్ దిస్ నార్ దట్ ఒకటి. రెండోది విజయ్ పార్టీ పెట్టాడంటే ఇవాళ ఒక అవసరం ఉంది తమిళనాడులో. ఇవాళ డిఎంకే పరిస్థితి మీరు తీసుకున్నారంటే, నేను నిన్న కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరితో మాట్లాడా కొంతమందితో, అంటే ఈ డ్రైవర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు అసలు ఇప్పుడు చాలా అవసరం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఇతనెవరు జయలలిత పీరియడ్లో మాకు అసలు అవినీతి ఉన్నా కూడా మాకు లేదు, ప్లస్ రోడ్లు బాగుండేవి, రాత్రి 10 తర్వాత వెహికల్స్ వచ్చేవి కాదు, అంటే ఎటువంటి చెడు కార్యకలాపాలు జరగకుండా జయలలిత చూసుకునేది. మళ్ళీ పన్నీర్ సెల్వం వచ్చాక ఇది పెరిగింది, ఎళ్ళపాడి టైంలో బాగుంది, మళ్ళీ ఇప్పుడు డిఎంకే వచ్చాక అసలు రోడ్లు అధ్వానం అండి. ఇప్పుడు రోడ్లు ఎట్లా వేస్తున్నారంటే అక్కడ ఇప్పుడు వర్షం పడుతుంటే ఎవడైనా కంకర వేస్తాడండి. అంటే ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు వేస్తాడు వాడు, ఒక ఏడాది కూడా అవి రావు, మళ్ళీ కాంట్రాక్ట్ కావాలి. అంటే డిఎంకే మొత్తం తన దీని కిందకి తెచ్చేసుకుంది, తన గొడుగు కింద. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాళ్ళ కోడలు చేతుల్లో ఉన్నాయట. అవన్నీ చెప్తున్నారు వాళ్ళు. డిఎంకే ఒక 25 తరాలు తిన్నా తరగనంత సంపాదించుకుంది, అయినా సరిపోవట్లేదు. సో ఈ టైంలో విజయ్ లాంటి వాళ్ళు కావాలి. విజయ్ వచ్చి విజయ్ లాంటి వాళ్ళు బీజేపీతోనో ఇంకా ఏ పార్టీతోనో కలిసి ఫామ్ చేస్తే బాగుంటుందని అంత సత్తా ఇతనికి ఉందా ఎవరు అల్లు అర్జున్కి? ఇప్పుడు పార్టీ పెట్టడం వేరు, నిలదొక్కుకోవటం వేరు, ఓట్ షేర్ తెచ్చుకోవటం వేరు, ప్లస్ అసలు నీకు ఏ అనుభవం ఉంది రాజకీయంగా? ఇప్పుడు నువ్వు ఒక ట్రాక్లో వెళ్తున్నావు ఒక హీరోగా వెళ్ళంతే, అంతే కదండి. ఇప్పుడు వేణుస్వామి అనేవాడు ఇదొక హైప్ క్రియేట్ చేయడం మీరు చెప్పినట్టుగా. రెండోది రెచ్చగొట్టడం. దేనికి రెచ్చగొడతావు? ఇప్పుడు అవసరం లేదు, ముందు అతను ఎలా బయటకు రావాలో చూసుకోవాలి. ఇప్పుడు బెయిల్ మీద అతను దృష్టి పెట్టాలి తప్ప ఇక్కడ పార్టీ మీద కాదు. ఏ పార్టీ పెట్టాలి, నేను రాజకీయాల్లోకి రావాలా, ఇదే అసందర్భం అంటారు. అసందర్భ ప్రేలాపన అనేది వేణుస్వామిది. ఇది మీకు ఇందులో అష్టావధానంలో ఉంటుందన్నమాట. అతను పృచ్ఛకుడు ఏం చేస్తాడంటే ఆ అవధానం చేసే మనిషిని డైవర్ట్ చేయటం కోసం పక్కన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ మీ ఆవిడ వంట ఏం చేసింది, వంకాయ కూర చేసిందా, వంకాయ కూరలో ఏం వేసింది, ఇట్లా పనికి అట్లా ఉంది ఇది. కాబట్టి వేణుస్వామిని మనం సీరియస్గా తీసుకోవద్దండి, కానీ పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు సీరియస్గా తీసుకుని ఈయన ఒకసారి జైల్లో వేసేస్తే దెబ్బక తిక్క మొత్తం కుదిరి హెల్త్ కూడా సెట్ అవుతుంది ఆయనకి.
సో చూద్దాం మేడం. ఖచ్చితంగా వేణుస్వామి మాత్రం ఇలాగ గతంలో ఎన్నోసార్లు సినీ అండ్ రాజకీయ ప్రముఖుల గురించి మాట్లాడిన అంటూనే మళ్ళీ ఇప్పుడు ఏదైతే మెగా అండ్ అల్లు ఫ్యామిలీ మధ్యన ఏదో గొడవ క్రియేట్ చేస్తూ దీన్ని పెంచి పోషించాలని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నిజంగా మీరు అన్నట్టు పోలీసులు తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.